లైలా సినిమా ఫంక్షన్ లో నటుడు పృథ్వీ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఇప్పుడు ఏకంగా సినిమా హీరో విశ్వక్సేన్ ప్రెస్ మీట్ పెట్టి మరి క్షమాపణలు చెప్పే పరిస్థితి వచ్చింది. ఈ ఈవెంట్లో జరిగిన దానిపైన ఆయన పృథ్వీకి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు కూడా చాలా హాట్ వ్యాఖ్యలు చేశారు. ఇకపైన పృథ్వీకి సంబంధించి ఏ సినిమా ఫంక్షన్కైనా అతన్ని పిలుస్తారా లేదా అన్నది ఇప్పుడు చిత్ర పరిశ్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు అయితే విశ్వక్సేన్ ప్రెస్ మీట్ పెట్టారు. ఆయనైతే క్షమాపణ చెప్తూ ఉన్నారు. ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. పృథ్వీ ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు మేము అక్కడ లేము, మేము చిరంజీవిని రిసీవ్ చేసుకోవడానికి బయటకు వెళ్ళాం. ఒకవేళ మేము అక్కడ ఉండింటే మైక్ లాక్కునే వాళ్ళం, ఇది సినిమా రాజకీయ సభ కాదు ఇది అని ఆయన చేసిన వ్యాఖ్యలపైన వెంటనే మేము ఖండించి మైక్ లాక్కొని ఉండేవాళ్ళం అని కూడా విశ్వక్సేన్ అంటూ ఉన్నారు హీరో. దాంతోపాటు రాత్రి నుంచి ఏకంగా 25,000 ట్వీట్లు పడ్డాయి బాయ్కాట్ లైలా అని. ఒక వ్యక్తి చేసిన తప్పుకు 99 మందిని శిక్షిస్తారా అని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. ఆయన మాట్లాడిన దానికి మాకు ఏం సంబంధం, సినిమాకు సంబంధించి ఆయన కేవలం సినిమాలో నటించాడు అంతే. గెస్ట్లను పిలుస్తూ ఉంటాం, కానీ వాళ్ళు వేదిక మీదకి వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడతారు అన్నది మా కంట్రోల్లో ఉండదు కదా అని కూడా హీరో చెప్తూ ఉన్నారు. ఒకవేళ మేము అక్కడ ఉంటే చిరంజీవిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్లకుండా అక్కడే ఉంటే తప్పనిసరిగా మైక్ లాక్కొని ఉండేవాళ్ళం అని కూడా అంటున్నారు. దాంతోపాటు ఆయన ఒక విషయం చెప్తూ ఉన్నారు, నేను ఇలా ఆయన అనుభవం అంత లేదు, నా వయసు, నేను వయసులో చాలా చిన్నవాడిని, ఆయనకు అంత అనుభవం ఉంది, అయినా సరే ఆయన అలా మాట్లాడతారని మేము ఎలా ఊహించుకుంటాము అని కూడా చెప్తున్నారు. దాంతోపాటు ఇంకోటి కూడా చెప్పారు, ఇప్పుడు వీళ్ళందరికీ నేను ఫీజు కట్టి స్కూల్లో ఫీజు కట్టి సంస్కారం నేర్పించలేను కదా అని కూడా పృథ్వీ గురించి విశ్వక్సేన్ హాట్గానే కామెంట్ చేశారు. ఇది కూడా కీలకమైంది. దాంతోపాటు ఆయన చేసిన వ్యాఖ్యలతో మాకు ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ కూడా మా ఈవెంట్లో జరిగింది కాబట్టి సారీ చెప్తున్నామని చెప్పారు. రాత్రి నుంచి 25,000 ట్వీట్లు వేశారు బాయ్కాట్ లైలా అని. సినిమా తీసిన వాళ్ళకు కోట్లు పెట్టి సినిమా తీసిన వాళ్ళకి తెలుస్తుంది ఆ భయం ఏంటో. ఇలా 2 రోజుల్లో సినిమా రిలీజ్ అవుతుండగా బాయ్కాట్ అంటూ పిలుపునిస్తే ఆ ప్రభావం ఎలా ఉంటుందో సినిమా తీసిన వాళ్ళకి తెలుస్తుందని కూడా ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. దయచేసి మా సినిమాకు సపోర్ట్ చేయండి, మేము సారీ చెప్తున్నాం అని కూడా హీరో విజ్ఞప్తి చేశారు. దాంతోపాటు ఆ ఈవెంట్లో పృథ్వీ చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన ఖండించారు. ఒక అంశానికి సంబంధించి పృథ్వీ ఏం చెప్పారు, సినిమాలో స్టార్టింగ్లో 150 గొర్రెలు ఉంటాయి, ఆఖరిలో 11 గొర్రెలు మాత్రమే మిగులుతాయంటూ కామెంట్ చేశారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయన్న ఉద్దేశంతో మాట్లాడారు. కానీ హీరో మాత్రం ఖండించారు. ఆ సినిమాలో మొదట్లో ఎన్ని గొర్రెలు ఉంటాయి, లాస్ట్లో కూడా అన్ని గొర్రెలు ఉంటాయి, ఆయన చెప్పింది పూర్తి అబద్ధం అని కూడా ఖండించారు. అంటే పృథ్వీ అనే వ్యక్తి చాలా ఉబలాటం ఎక్కువైపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రతి ఈవెంట్లోనే ఇలాంటి వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగానే చేస్తూ ఉన్నారనేది కూడా స్పష్టంగా అర్థమవుతోంది. గేమ్ చేంజర్ సినిమాలో కూడా ఇలాగే, ఈ సినిమా ముందే రిలీజ్ అయితే ఈ 11 సీట్లు కూడా వచ్చేవి కాదే అన్నారు. అయినా కూడా నిర్మాతలు ఇతన్ని ఎలా పిలుస్తున్నారు సభలకి, మైకులు ఇచ్చి ఎందుకు మాట్లాడిస్తూ ఉన్నారు అనేది కూడా ఒక పెద్ద ప్రశ్నే. అయితే ఈ హీరో లైలా సినిమా హీరో విశ్వక్సేన్ మాత్రం మాకు తెలియదు, అతను ఏం మాట్లాడతారో తెలియదు, ఇంకోసారి అలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటామని కూడా చెప్పారు. ఈయనది ఒక ఎత్తు అయితే చిరంజీవి అంత సీనియరు, ఏ ఈవెంట్లో ఏం మాట్లాడాలో తెలియదా, అక్కడికి వెళ్ళి కూడా ఆయన కూడా రాజకీయం మాట్లాడేశారు. ఏమని మాట్లాడుతున్నారు, ప్రజారాజ్యం అన్నది అంతరించిపోలేదు, రూపాంతరం చెందింది జనసేన లాగా, జనసేన మనదే, జై జనసేన అంటూ అక్కడ వ్యాఖ్యలు చేశారు ఆయన చిరంజీవి. దీనిపైన కూడా పెద్ద చర్చ నడుస్తుంది. అక్కడికి వెళ్ళి ఈ విషయాలని చెప్పాల్సిన అవసరం ఏంటి చిరంజీవికి? అంటే విశ్వక్సేన్కు మంచి చేయాలనుకుంటున్నారా, లేకుంటే ఇతను బాలకృష్ణ మనిషి కాబట్టి దెబ్బ కొట్టడానికి వీళ్ళంతా వెళ్ళి అక్కడ ఇలా మాట్లాడారా అన్న దానిపైన కూడా చర్చ నడుస్తోంది. అసలు ప్రజారాజ్యం పార్టీ జనసేనగా రూపాంతరం చెందడం ఏంటి అని కూడా మాట్లాడుతున్నారు. దాన్ని కాంగ్రెస్ పార్టీలోని విలీనం చేసేశారు కదా, ఒప్పందం చేసుకొని కేంద్ర మంత్రి పదవి తీసుకొని ఎంజాయ్ చేశారు కదా, మరి మళ్ళీ ఇది ఇప్పుడు జనసేనగా రూపాంతరం చెందింది అంటే ఆ రోజు కాంగ్రెస్కు అమ్మిండేది డమ్మీ పార్టీనా, లేకుంటే మెటీరియల్ లేని ఖాళీ బాక్స్ను కాంగ్రెస్కి ఇచ్చారా? అసలు ఒక పార్టీ అంతరించిన తర్వాత రూపాంతరాలు చెందడాలు ఎలా ఉంటాయి అంటే, అదే ఓటు బ్యాంకు, అదే అభిమానులు కాబట్టి అన్న పార్టీ మూసేస్తే కేంద్ర మంత్రి పదవి తీసుకొని ఇప్పుడు తమ్ముడికి ఆ ఓటింగ్ వచ్చిందా, రేపొద్దున తమ్ముడు కూడా బీజేపీలోనికో ఏ పార్టీలోనికో విలీనం చేస్తే మళ్ళీ ఇంకో తమ్ముడు పార్టీ పెడితే మళ్ళీ ఇదే ఓటింగ్తో ఇంకోసారి మీరు బిజినెస్ చేస్తారా అని కూడా చిరంజీవిని కూడా పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఒకసారి ఈ ఈవెంట్కి సంబంధించి హీరో ఏం మాట్లాడారో చూస్తే పృథ్వీకి సంబంధించి ఆయన మాట్లాడిన దానికి మీరు చెప్పండి సార్, మా సినిమా బాయ్కాట్ అని చెప్పి 25,000 ట్వీట్లు వేయడం కరెక్టా? మీరు ఒక్కసారి చెప్పండి సార్. అదే సార్, ఇప్పుడు ఈవెంట్లో ఇప్పుడు అందరికీ నేను ఇంట్లో కూర్చొని వాళ్ళ స్కూల్ ఫీజు నేను కట్టి వాళ్ళకి సంస్కారం నేర్పియలేదు కదా సార్. నేను వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది మన కంట్రోల్లో ఉండదు కదా సార్. కరెక్ట్, వాళ్ళకి ఇప్పుడు సంస్కారం అంటే సంస్కారహీనుడే పృథ్వీ అనేది అయితే హీరో కూడా అంగీకరిస్తున్నారు. వాళ్ళకి ఫీజు కట్టి సంస్కారం నేర్పించే పరిస్థితి కూడా ఉండదు, ఎందుకంటే ఆ వయసు వచ్చిన తర్వాత కూడా. కాకపోతే
పదే పదే అతను ప్రతి ఈవెంట్లోను, ప్రతి సినిమా ఈవెంట్లోనూ ఒక రాజకీయ పార్టీని టార్గెట్గా చేసుకుని వ్యాఖ్యలు చేస్తూ ఉన్న నేపథ్యంలో ఇక ఇప్పుడు జరిగింది కానీ నెక్స్ట్ ఈవెంట్లకు ఏ నిర్మాత కానీ అలాంటి వ్యక్తులు పిలవకూడదు. పిలిచినా కూడా అన్నం పెట్టి భోజనం పెట్టి పంపించాలి కానీ మైకులు ఇచ్చి ఇలా వాగే పరిస్థితి తెచ్చుకోకూడదు. ఎందుకంటే ఇలా సిల్లీ కామెంట్స్ చేస్తారు, వాళ్ళకేముంది, నటించినందుకు రెమ్యునరేషన్ తీసుకొని వెళ్ళిపోతారు. కానీ ఆ నిర్మాతలు, సినిమా తీసిన వాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి ఇలాంటి వాళ్ళని సంస్కారాన్ని ఫీజులు కట్టి నేర్పించకపోయినా కూడా అలాంటి వాళ్ళని దగ్గరికి రానికూడదు. ఇంకో వ్యాఖ్య కూడా చేశారు. సావు గారు కానీ నేను కానీ మా ఎదురుంగి జరుగుంటే మేము అప్పుడే వెళ్ళి మైక్ గుంజుకునేటోళ్ళం, చేతులకి వెళ్ళి పక్కా చేసేటోళ్ళం. అది మేము కూడా ఇంటికి వచ్చాక చూసుకున్నాం. ఎందుకంటే బయటికి గెస్ట్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం, తిరిగి వచ్చాము. తిరిగి వచ్చేలోపు ఇది జరిగింది. అంటే ఆడే మైక్ కూడా లాక్కునే వాళ్ళం అంటున్నారు. అంటే పృథ్వీ ఎంత దిగజారిపోయారు సినిమా వాళ్ళు కూడా గుర్తిస్తూ ఉన్నారు. కానీ ఇంకోసారి ఆయన ఈవెంట్లకు రాని, మా ఈవెంట్లో జరిగింది, మా స్టేజ్ మీద జరిగింది, మా ఈవెంట్లో జరిగింది. ఆ వ్యక్తికి నాకు ఏ సంబంధం లేదు. అతను నటించాడు సినిమాలో, కానీ నా ఈవెంట్లో జరిగింది కదా, నేను సారీ చెప్తేనే మీరు కూల్ డౌన్ అవుతారు అనుకుంటే సారీ సార్, ఎక్స్ట్రీమ్లీ సారీ. నా సినిమాని చంపేయకండి అంతే. విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలా అతనికి వ్యతిరేకంగా, ఆ పార్టీకి వ్యతిరేకంగా రకరకాలుగా ఈ మేధావులు, ఈ చిత్ర పరిశ్రమకు సంబంధించిన వాళ్ళంతా నోరు పారేసుకున్నారు, చాలా కఠినంగా కూడా మాట్లాడారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అధికారంలో ఉన్నారు కాబట్టి, పబ్లిక్ కూడా అధికారంలో ఉన్న వాళ్ళ పట్ల అంత కన్సర్న్తో ఉండరు కాబట్టి మీరు ఏం మాట్లాడినా అన్నీ నడిచాయి. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నారు, అయినా సరే ఇప్పుడు ఏం చేయలేరు, ప్రతిపక్షంలో ఉన్నారు, ఇక పవర్ కూడా చేతిలో లేదు కదా అని ఇలా సొల్లు కబుర్లన్నీ సినిమా ఫంక్షన్లలో మాట్లాడితే అల్టిమేట్గా నిర్మాతలు, డైరెక్టర్లు, ఆ సినిమాల హీరోల జీవితాలు అయితే నాశనం అయిపోతాయి. పృథ్వీది ఏముంది, ఇది కాకపోతే ఇంకో పని చేసుకుంటాడు కావాలంటే. కానీ కోట్ల రూపాయలు, 100 కోట్ల సినిమాలు తీసేవాళ్ళు ముందు నిర్మాతలు, డైరెక్టర్లు, హీరోలు జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి ఎలిమెంట్ల పట్ల, పృథ్వీ లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసే విషయంలో. కానీ గేమ్ చేంజర్కి సంబంధించి ఆ రోజు డైరెక్ట్గానే ఈ సినిమా రిలీజ్ అయితే 11 సీట్లు కూడా వచ్చేవి కాదని మాట్లాడారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి అనేది స్పష్టంగా తెలుసు. కానీ ఆ రోజు నిర్మాతలు కానీ, డైరెక్టర్లు కానీ, సరే డైరెక్టర్ శంకర్, హీరో కానీ అసలు ఆ పిఆర్ టీం గురించి కానీ ఎవరు స్పందించలేదు. అంటే వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా ఎంకరేజ్ చేశారు. ఎందుకు అది గేమ్ చేంజర్ అనేది పూర్తిగా ఒక జనసేన సభలాగే, రాజకీయ సభలాగే నిర్వహించారు. జనసేన పార్టీకి సంబంధించిన మంత్రులు దగ్గరుండి ఏర్పాట్లు చేశారు, పవన్ కళ్యాణ్ వెళ్ళారు, అదంతా ఒక రాజకీయ పార్టీకి కార్యక్రమం లాగే చేసుకుని ఉన్నారు. కానీ ఈరోజు అయితే ఈ లైలా సినిమాకు సంబంధించి హీరో ప్రెస్ మీట్ పెట్టి జరిగిన దానిపైన వివరణ ఇవ్వడం, అతనితో మాకు సంబంధం లేదు అంటూ సారీ చెప్పడం, యాక్చువల్లీ సారీ చెప్పాల్సినంత విషయం కాదు ఆయన వరకు. ఈ విషయంలో సారీ చెప్పాల్సి ఉంటే ఆ పృథ్వీ అనే వ్యక్తి చేయాలి. ఏమాత్రం సంస్కారం ఉన్నా, నిర్మాతల మీద, సినిమా పరిశ్రమ మీద ఏమాత్రం కృతజ్ఞతాభావం, గౌరవం ఉంటే నా వల్ల సినిమాకు నష్టం వస్తుందని అతను వచ్చి సారీ చెప్పాలి. అతనికి అలాంటి సంస్కారం లేదన్నది రిపీటెడ్గా పదే స్పష్టం అవుతూనే ఉంది. కాబట్టి ఈ సినిమాని ట్రోల్ చేస్తున్న వాళ్ళు కూడా కొద్దిగా కూల్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది ఆ పృథ్వీ చేసిన అంశానికి. ఎందుకంటే వాళ్ళు సారీ చెప్పిన తర్వాత కూడా ఇంకా దీన్ని రఫ్గా వెళ్తే బాగోదు, అది కూడా కరెక్ట్ కాదు. నిజమే, ఇప్పుడు అతను చేసిన తప్పుకు సినిమాని కూడా చంపేయడం కరెక్ట్ కాదు. హీరో ఏమి చెప్పి ఉన్నారు, ఆయన ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి, గేమ్ చేంజర్లో ఉన్న వాళ్ళు స్పందించలేదు కానీ వీళ్ళు ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరణ ఇస్తూ ఉన్నప్పుడు ఈ ట్రోల్ చేస్తున్న వాళ్ళు కూడా కొద్దిగా కూల్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. మరీ ఇంకా అంతకుమించి పోకూడదు. ఇదంతా ఏంటంటే ఆ పృథ్వీ చేసిన వ్యవహారం, దానికి తోడు అంత పెద్ద మనిషి తరహాలో చిత్ర పరిశ్రమలో ఉన్న చిరంజీవి కూడా వెళ్ళి అక్కడికి మళ్ళీ ప్రజారాజ్యం, జనసేన, జై జనసేన అని మాట్లాడడం. దీనివల్ల వీళ్ళు అక్కడికి వెళ్ళింది ఈ సినిమాకు మంచి చేయడం కంటే డ్యామేజ్ చేయడానికే, కొన్ని వర్గాల్ని, కొన్ని పార్టీల అభిమానుల్ని దూరం చేసి ఈ సినిమాని ముంచడానికి వెళ్ళారా అన్న ఒపీనియన్ అయితే చాలా గట్టిగా వ్యక్తమవుతోంది.